నమస్కారం. యథార్థం కార్యక్రమానికి స్వాగతం. చాప కింద నీరులా విస్తరిస్తున్న మాదక మాఫియా ముఠాలు యువత భవితను చిత్తు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న మాదక పంజాపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నేటి యథార్థం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం. డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, క్లినికల్ సైకాలజిస్ట్. బి రెడ్డన్నర్ గారు, రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి. డాక్టర్ చంద్రచూడ్ గారు, న్యూరో సైకియాట్రిస్ట్, సిటీ న్యూరో సెంటర్. బాలసుబ్రహ్మణ్యం గారు, రికవరింగ్ ఆల్కహాలిక్. రెడ్డన్న గారు, మూత మొదలెడతాను. టెర్రర్ స్పాన్సర్డ్, టెర్రర్ లింక్డ్ యాక్టివిటీలో భాగంగా ఈ మాదక ద్రవ్యాలను ఉపయోగించి దేశాన్ని, జాతిని నిర్వీర్యం చేసే ఒక మాదక ఉగ్రవాదాన్ని మనం చూస్తున్నామా? ఇప్పుడు మనకి వే బ్యాక్ మొదటి నుంచి కూడా చూసుకుంటే అసలు ఉగ్రవాదానికి చేయూతనిచ్చిందే డ్రగ్స్. మామూలుగా ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, మీరు దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి బిన్ లాడెన్ వరకు కూడా వాళ్ళ సంపాదన అంతా డ్రగ్ పైనే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో తయారైనటువంటి మ్యాండ్రాక్స్ ట్యాబ్లెట్ మనకు ₹2 పడుతుంది. అదే మనం సౌత్ ఆఫ్రికాకి పంపిస్తే $2 అవుతుంది. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్? ₹2ది ₹170కి అమ్ముతున్నారంటే 140 టైమ్స్ ఇంక్రీజింగ్. సో ఆ విధంగా ఏం చేశారంటే, ఇండియాలో ఎవరైతే ఈ డాన్లు ఉన్నారో వాళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ని ప్రొక్యూర్ చేసి మన దగ్గర కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్. త్రూ గోల్డెన్ దిస్ థింగ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు సౌత్ ఆఫ్రికా, మిగతా కంట్రీస్కి పోయి అమ్ముకుంటారు. అది వాళ్ళు ₹1 కోటి ఖర్చు పెడితే 140 కోట్లు వస్తున్నాయి ఈజీగా. దానివల్ల ఏమైపోతుందంటే దే ఆర్ బికమింగ్ రిచ్. వాళ్ళు దే ఆర్ ఫండింగ్ టు ఆల్ అదర్ యాక్టివిటీస్. సో ఆ విధంగా డ్రగ్ అడిక్షన్ని పెంచుతున్నారు వాళ్ళు ఇతర కంట్రీస్లో పాటు మన కంట్రీలో కూడా. కానీ హైదరాబాద్ ఇస్ బికమింగ్ ద హబ్ అని చూస్తున్నాం ఫర్ ది ఏషియన్ కంట్రీస్. మనం మలేషియన్స్, నైజీరియన్స్ పట్టుబడుతున్నారు ఎయిర్పోర్ట్లో. మనం చూస్తున్నాం కస్టమ్స్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, డిఆర్ఐ ఉంది, నార్కోటిక్స్ బ్యూరో ఉంది, పోలీస్ వేరే శాఖలు ఉన్నాయి. ఇంతమంది ఎందుకు వీళ్ళని అరికట్టలేకపోతే? ఇప్పుడు మన దగ్గరికి పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, మన దగ్గర తయారయ్యే డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అది పట్టుకుంటే కానీ తెలియటంలా. బయట నుంచి వచ్చి ఈ నైజీరియన్స్ తెచ్చేది ఓన్లీ 0.1%, మేబీ 1%, అంతకు మించి లేదు. మన దగ్గర తయారయ్యే డ్రగ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మన దగ్గర పండించే డ్రగ్స్ అంటే మన ఈ 4-5 జిల్లాల్లోనూ విచ్చలవిడిగా విరివిగా. ఎందుకంటే దానికి ఇంకో కారణం ఉంది. మన దగ్గర రైతులకు గిట్టుబాటు ధర లేదు, వర్షాలు సకాలంలో రావు, వర్షం వచ్చినా ఏదైనా పెట్టినా గిట్టుబాటు ధర ఉండదు. రైతులు అన్ని చూసినా, ఇప్పుడు మీ పత్తి విత్తనాలు వేసుకుంటే అవేమో 2వ రోజు చచ్చిపోతున్నాయి. వాడేం చేస్తున్నాడు, ఫర్రోసు ఎవరు పోలీసులు రాని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే ఏరియాస్లో గంజాయి పంట పండిస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ₹10 వస్తున్నాయి జీవనాధారం. ఎందుకంటే ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనాధారం కోల్పోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీలు వాళ్ళ వరకు వెళ్ళటంలా. దాంతో ఏమైపోతుంది, అదొక పంటగా పండిస్తున్నారు. ఇంకో విషయం మీకు చెప్తాను, మన దగ్గర నార్కోటిక్ డ్రగ్లు విపరీతంగా ఇక్కడ నుంచి తయారై వేరే దేశానికి పోతున్నాయి. ఇది గుర్తించి పట్టుకున్నాం డిఆర్ఐ వాళ్ళు, కొంతకాలంగా పోలీసు వాళ్ళు. మీరు 2000 సంవత్సరంలో 200 కోట్లు డ్రగ్ పట్టుకున్నాను నేను, 200 crores. అది అట్లాంటి డ్రగ్స్ చాలా, మ్యాండ్రాక్స్ లాంటి డ్రగ్స్ చాలా తయారవుతున్నాయి, పోతున్నాయి. ఇంకో విషయం, మన దగ్గర ఈ తయారైన డ్రగ్గులు మన దగ్గర తయారైన డ్రగ్గులు తయారవడానికి కారణం ఏమిటంటే విపరీతమైన మెడికల్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. అందువల్ల అటు పోతున్నాయి, ఇటు నైజీరియన్స్ వస్తున్నాయి. అదే మీరు చెప్పింది యాక్చువల్లీ బయట వచ్చేదానికన్నా ఇంటర్నల్ గా తయారవుతున్నది కూడా చాలా బాధాకరమైనటువంటి ఒక పెద్ద మార్కెట్ అని చెప్తున్నారు లక్ష్మీనారాయణ గారు. మనం చూస్తున్నాం, మన డ్రగ్స్ తీసుకునే ప్రతి 5గురిలో ఒకరు 21 years లోపు వాళ్ళే. ఇంత చిన్న వయసులో వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ పాఠశాలలు, కళాశాలలు వల విసిరి వీళ్ళని మత్తుకు బానిసలుగా తయారు చేస్తున్నారు. వీటిని ఎలా అడ్డుకోవడం? జనరల్గా మనం ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ అనేది జరుగుతుందంటే, మీరు చెప్పినట్లు బెస్ట్ మెయిన్ ప్లేస్ ఏంటంటే స్కూల్స్, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఈ యొక్క స్కూల్స్లో ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే ఆ వయసులో జరిగినటువంటి పీర్ గ్రూప్ ప్రెజర్ అనేది అక్కడ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కువగా చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైక్ ఒక లేబులేషన్ కాకుండా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ మనం గమనించినట్లయితే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలేజీల్లో ఈ యొక్క డ్రగ్ ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకోసం అంటే అది ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు కొత్త కోరికలతో ఉన్నటువంటి వ్యక్తులు, ఏదో సాధించాలన్నటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ వయసు అనేది వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఏమనుకున్నా కానీ చేయగలను, నేను ఏమనుకున్నా కానీ నేను పోరాడగలను అన్నటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులు. అదేవిధంగా మంచేదో చెడేదో ఉండే ఆలోచన అనేది వాళ్ళకు ఉండదు, ఏదైనా కానీ చేసేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ కావచ్చు, ఈ యొక్క డ్రగ్స్కు త్వరగా పియర్ ప్రెషర్ అనే మాట వింటున్నాము. ఇది చదువుల విషయంలో లేదు కానీ ఇటువంటి అలవాట్ల విషయంలో ఎందుకు వస్తుంది? అది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళల్లో చదువుల విషయంలో ఎందుకోసం ఉండదు అంటే మన జనరల్గా ఈ యొక్క పీర్ గ్రూప్కి వచ్చేసినప్పటికీ ఈ యొక్క ఇంజనీరింగ్ వాడేమి ఈ యొక్క 17-18 ఇయర్స్ వచ్చినప్పటికీ ఒక గ్రూప్గా ఏర్పడడం అనేది జరుగుతుంటుంది కాలేజీల్లో. ఓకే, ఎందుకోసం గ్రూపులుగా ఏర్పడడం అంటే అది యవ్వనంలో జరిగేటువంటి కొన్ని రసాయనాల యొక్క చేంజెస్. ఓకే, దీనివల్ల ఒక్కొక్క గ్రూపు మన కాలేజీలో గమనించినట్లయితే 4-5 గ్రూపులుగా విడిపోయి ఉంటారు స్టూడెంట్స్ అందరూ. చదువుకునే వాళ్ళంతా ఒక గ్రూపు, బంకు కొట్టే వాళ్ళ గ్రూపు, ఇలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఆ గ్రూపు పైన ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. మనం చూసాం ఈ హీరోయిన్, కొకేన్ వంటి కాస్ట్లీ డ్రగ్స్తో పాటు తక్కువ ఖర్చుతో, ఇందాక రెడ్డన్న గారు కూడా చెప్పారు, ఇక్కడ తయారయ్యేవి లోకల్గా ఆర్టిఫిషియల్గా సింథటిక్ డ్రగ్స్ అనేవి ల్యాబ్స్లో తయారు చేస్తున్నారు. ఇటీవల ఒక డాక్టర్ కూడా పట్టుబడ్డారు, సంబడి ట్రిమల్గిరి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున తయారు చేయడం అనేది. 10 ఏళ్ల కిందట 25 వెరైటీస్ ఉండే ఈ సింథటిక్ డ్రగ్స్ ఈ రోజున 700 దాటిందని UN నివేదికలో తేలింది. వీటి వల్ల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ఆన్ దేర్ బ్రెయిన్? వాళ్ళకి ఏ విధంగా ఈ అడిక్షన్ అనేది వాళ్ళది లైఫ్ని ఆల్టర్ చేస్తుంది? ఏ సబ్స్టెన్స్ ఆఫ్ అబ్యూజ్ అయినా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే ప్రమాదం ఉండదండి. బట్ ఏమవుతుందంటే మితిమీరిన యూసేజ్ వల్ల డెఫినెట్లీ అబ్యూజ్ అవ్వడం కానీ అలాగే దానికి డిపెండ్ అవ్వడం అనేది కానీ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక 2 టర్మ్స్ మాట్లాడాల్సి వస్తే అబ్యూజ్ అండ్ మిస్యూజ్ అంటాము. అబ్యూజ్ అనేది ఎప్పుడు అంటాము అంటే యూజువల్గా ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళే ట్యాబ్లెట్లు కొనుక్కుని తీసుకుని వేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దానివల్ల వాళ్ళ సోషల్ సిచ్యువేషన్ కానీ, ఆక్యుపేషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరేజ్ మిస్యూజ్ అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎవరో ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 1 నెల రోజుల పాటు వాడి మీరు తిరిగి మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 నెల రోజులు వాడిన తర్వాత బాగుంది, తగ్గింది అని చెప్పి, ఇలా బాగుంది, ఇది ఆపితే నాకు పెద్దగా కంఫర్ట్ లేదు అని చెప్పి అయ్యే మందులు కొనుక్కుని తీసుకుని కంటిన్యూస్గా వాడడం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో వాళ్ళకి టాలరెన్స్ అనేది వస్తుంది. టాలరెన్స్ అంటే ఏంటంటే ఒక మందు ఒక పర్టికులర్ డోస్లో ఇండివిజువల్కి కంఫర్ట్ లెవెల్స్ ఒక రిలీఫ్ అనేది ఏదైతే ఇచ్చిందో ఆ రిలీఫ్ కొంతకాలం తర్వాత అదే డోస్తో రాదు. ఆర్ఎల్స్ ఇంకా హై డోస్ తీసుకోవాల్సి ఉంటుంది సేమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ రావాలి అంటే. సో అట్లాంటి ఈ కండిషన్ని మనం టాలరెన్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మేము సైకియాట్రిస్ట్ బెంజోడైజిపిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి కొంతకాలం పాటే మేము ఇస్తాం యూజువల్లీ. బట్ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే అవి మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఒక నెల పాటు ఇస్తే మేము 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు వాడడము, 2 టాబ్లెట్లు, 3 టాబ్లెట్లు వాడడం అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మాత్రం వాళ్ళు మందులకి బానిసలు అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, విత్డ్రావల్ సిమ్టమ్స్ కానీ? మనం చూస్తున్నాం చాలా మంది పేరెంట్స్ పాపం చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి సెంటర్స్లో వేస్తున్నారు, ట్రీట్మెంట్కి హాస్పిటల్లో వేస్తున్నారు, ఊరవతల తీసుకెళ్తున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ 1 నెల రోజుల్లో, 2 నెలల్లో, 6 నెలల్లో అయిన తర్వాత ఒక 10 రోజులు, 15 రోజులు బాగానే ఉంటున్నారు, మళ్ళీ దానికి బానిసలుగా తయారవుతుంది. బికాజ్ ఎందుకని అంటే పేరెంట్స్ కానీ ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళి వేయడం వల్ల మనకు ఉపయోగం ఉండదు. మనం ఎప్పుడన్నా విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి ప్రతి సబ్స్టెన్స్కి ఉంటుంది. లైక్ ఆల్కహాల్ కాదు, సిగరెట్ కాదు, గాంజా కాదు, ఏదన్నా కూడా. సో ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ని ప్రివెంట్ చేయడం కోసం మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి పేషెంట్స్ని డిటాక్సిఫై చేస్తాం ఆ సబ్స్టెన్స్ తోటి. క్రాస్ టాలరెంట్ సబ్స్టెన్సెస్ ఇస్తాము, స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి విత్డ్రావల్ సిమ్టమ్స్ లేకుండా చూస్తాం. ఆఫ్టర్ దట్ ఆక్యుపేషనల్ థెరపీ కానీ, యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ కానీ ఇచ్చి పేషెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చి మనం మళ్ళీ సొసైటీలోకి పంపించడం అనేది జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత దేర్ ఆర్ 2 థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్యూస్ అని అంటాం. క్యూస్, ఇంటర్నల్ క్యూస్ అండ్ ఎక్స్టర్నల్ క్యూస్. ఇంటర్నల్ క్యూస్ అంటే ఏంటంటే ఆ ఇండివిజువల్కి ఆ పర్టికులర్ బెడ్రూమ్లో కూర్చొని తాగడం అలవాటు అయింది అనుకోండి, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఆ మెమరీ అనేది వస్తుంది. ఆ మెమరీ రాగానే మళ్ళీ ఒక్కసారి తాగాలని అనిపిస్తుంది. ఎక్స్టర్నల్ క్యూస్ లైక్ ఆ పర్టికులర్ రోడ్లో ఎప్పుడు వెళ్ళి
ఆ బార్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుంటాడు అనుకోండి మందు బాటిల్. సో ఆ రోడ్లో వెళ్ళినప్పుడు మళ్ళీ పూర్వం ఏమైతే చేశాడో అవి చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ అడ్మిట్ చేసి మనం మళ్ళీ డిటాక్సిఫై చేసి యాంటీ క్రేవింగ్స్ పెట్టి పంపించినంత మాత్రాన సరిపోదు. మొత్తం వాతావరణాన్ని ఎంతవరకు మార్చగలం? కొంతకాలం మార్చగలం కదా. వాతావరణం మార్చకూడదండి, ఇండివిజువల్లో కొన్ని చేంజెస్ తేవాలి. ఇందాక మీరు కాలేజ్ పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఇలాగా డివిజన్స్ కింద మారుతారు అని అన్నారు. అక్కడ ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ ఒక చోట గ్యాదర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే మందు కొట్టే వాళ్ళు ఉంటారో, ఓకే నువ్వు కూడా కొడతావా రా నా రూమ్కి వచ్చాయి, ఇద్దరం కలిసి కొడదాం, అలాగే అందరూ గ్రూప్గా ఏర్పడతారు. సో ఆ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండివిజువల్కి తెలియజేయాలి ఇది ఈ సబ్స్టెన్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, తన ఆక్యుపేషనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల లీగల్ ప్రాబ్లమ్స్లో కూడా చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ మనిషికి ముందు మనం మోటివేట్ చేయాలి. దెన్ అలాంగ్ విత్ ద కౌన్సిలింగ్ సెషన్స్ యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే వాళ్ళు ఇష్టంగా వెళ్తేనే క్యూర్ అవుతారు. సో లెట్ us టాక్ టు మన అంటే ఈ దీనిలోంచి బయటపడ్డ వ్యక్తి మన దగ్గరికి వచ్చారు బాలసుబ్రహ్మణ్యం. ఈ అడిక్షన్ నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు? మనం అంటే మీ అంతటా మీరు మారాలని అనుకున్నారా, లేకపోతే ఎక్స్టర్నల్ ప్రెషరా? ఏ విధంగా ఇందులో డ్రాగ్ అయ్యారు, అందులోంచి ఎలా బయటకు వచ్చారు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, నేను రికవరింగ్ ఆల్కహాలిక్. యాక్చువల్లీ క్యూరియాసిటీ మేడం. ఫస్ట్ ఏజ్ ఆఫ్ 13 or 14 yearsలో తాగితే ఎలా ఉంటుంది, కన్జ్యూమింగ్ చేస్తే ఎలా ఉంటుంది క్యూరియాసిటీతో ఫ్రెండ్స్తో కలిపి సార్ వాళ్ళు చెప్పినట్లు దానికి అట్రాక్ట్ అయ్యాను అనమాట. పోను ఒక 6 months తర్వాత బికమ్ ఏ హాబీ అయిపోయింది. ఒక 2 years తర్వాత అడిక్ట్ అయిపోయింది. అంటే అది లేకుండా బతకలేని స్థితి. అడిక్షన్ అంటే వ్యసనం లాగా అయిపోయింది. ఇక పోను ఒక 2.5 years తర్వాత ఏంటంటే స్లేవ్, బానిసత్వం. అంటే వితౌట్ ఆల్కహాల్, వితౌట్ కన్జ్యూమింగ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. గోడ గడియారంలో 24 ముళ్ళు ఎట్లా తిరుగుతాయో 12 ముళ్ళు, ఆ విధంగా నా మైండ్ సెట్ ఉండేది. అంటే ఒక 90 ml కానీ ఒక క్వార్టర్ మందు తాగిన తర్వాత మళ్ళీ ఆ నిషా దిగిన తర్వాత మళ్ళీ నాకు కావాలి ఇమీడియట్లీ. అది లేదే నాకు లేదనమాట. అంటే డిపెండెన్సీ అయిపోయాను కెమికల్. కిక్ కోసం ఆ కిక్ ఉండాలి, ఎప్పుడు హైలో ఉండాలి నాకు. అంటే నా మైండ్ వచ్చేసి అట్రాక్ట్ టు ఆల్కహాల్ అనమాట, మెంటల్ అబ్సెషన్ ఆ విధంగా ఉండేది. దీని నుంచి బయటికి రావడానికి నాకు విల్లింగ్ లేదు ఫస్ట్. నేను బికమ్ అలాగే ఉండేవాడిని. తర్వాత కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు వాల్యూ సిస్టమ్ వెళ్ళిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇక సొసైటీ ప్రకారం అన్ని విధాలా నేను దెబ్బతిన్నాను. అట్ ద సేమ్ టైం నా ఎడ్యుకేషన్ కానీ, నేను క్రికెటర్ని యాక్చువల్ బేసికల్గా కడపలో నేను ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కూడా ఆడాను. ఇక పోను పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఏం చేయాలో నాకు తెలియదు. హెల్ప్లెస్ కండిషన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. దట్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఏరియాకి పంపించడం జరిగింది నాకు, బెంగళూరుకు. అక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. మినిమం ఒక 4 months ఉన్నాను. బయటికి వచ్చినాక అక్కడ ఏంటంటే వాళ్ళు నేర్పించారు, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, మేము డిజీజ్ అంటాము, దీన్ని వ్యాధి అంటాము అని చెప్పారు. సరే ఈ వ్యాధికి సొల్యూషన్ కావాలి కదా. బయటకు వచ్చినాక నేను కంటిన్యూ మూమెంట్ ఉండాలి. ఒక్కరోజు ప్రకారం నేను మందుకు దూరంగా ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నాకు క్వశ్చన్కు ఆన్సర్ రావాలి. అప్పుడు నాకు ఒక ఏఏ అనేసి ఆల్కహాల్ అనానిమస్ ఒక సంస్థ ఉంది మేడం, వరల్డ్ వైడ్. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8 గంటలకు మాకు మీటింగ్స్ జరుగుతాయి సిటీలో ప్రతి చోట, నువ్వు ఒకసారి వచ్చినావంటే. సో మీ అంతటా మీరు వెళ్ళారు, నాకు ఎక్కడికి వెళ్ళారన్నది పక్కన పెడితే మీ అంతటా మీరు యూ వాంటెడ్ అ క్యూర్, ఇందులోంచి బయటికి రావాలని మీరు అనుకున్నారు. బయట మోటివేషన్ ఉందా, ఫ్యామిలీ మెంబర్స్ మోటివేషన్ ఉందా, లేదు నేనే మారాలి? ఆల్ ఏరియాస్ మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇందాక డాక్టర్ గారు ఒక పాయింట్ చెప్పారు, వాళ్ళంతటా వాళ్ళు వెళ్తే కానీ ఇందులోంచి బయటికి రాలేదు. ఎవరైనా పంపించి బాబు ఇది నీకు మంచిది కాదు, నువ్వు ఇక్కడ ఉండాలి అని పంపిస్తే వాళ్ళకి ఆ క్యూర్ లభించట్లేదు. ఫస్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫికేషన్ చేశారు, ప్రాబ్లం నాకుంది. మీకు మారాలని దృఢంగా మీకు అనిపించిందా? ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మైసెల్ఫ్ నేను నా జీవితం ఎలా కిందికి వెళ్ళిపోతుంది అని నేను అనలైజ్ చేసుకున్నా. దానికి సెంటర్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. రైట్. కౌన్సిలింగ్ ప్లస్ డాక్టర్స్, మెడిసిన్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ నాకు హెల్ప్ చేశాయి. రైట్. నా ఆన్సర్ దొరికింది. అంటే ఫ్యామిలీ సపోర్ట్ అన్ని నాకు కూడా మారాలి అని ఒక డిజైర్ టు స్టాప్ డ్రింకింగ్ అనేది ఉండింది. రైట్. రెడ్డన్ గారు, ఇప్పుడు మనం వస్తుంటే ఇందాక మీరు అన్న కల్టివేషన్ గురించి మాట్లాడారు. ఈ గంజాయి అనేది
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కాశ్మీర్ లోయల్లో అడవులన్నీ కొట్టేస్తూ గంజాయి పెంపకాన్ని పెంచుకోవడాన్ని గుర్తించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించారు, వెస్ట్ బెంగాల్లో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత తీవ్రంగా ఉన్నటువంటి ఈ ప్రాబ్లంకి ఇటువంటి ఏరియా అండర్ కల్టివేషన్ ఎందుకు ఇలా దీని వైపు వెళ్తుంది అనేటువంటి ఒక పాలసీగా తీసుకుని ఈ డ్రగ్స్ని ఎట్లాగా ఇంటర్నల్గా దొరుకుతున్నటువంటి డ్రగ్స్ని ఎలాగా ఆపాలనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు ప్రభుత్వాలకి? ప్రభుత్వంకి ఒక మోటివేషన్ ఉండాలి. అరే ఈ విధంగా అయితే ఉంది, ప్రజలకు చాలా లాభపడే వాళ్ళది సంఖ్య మేబీ 1%, నష్టమయ్యే వాళ్ళ సంఖ్య 100% ఉంది. దీనిపైన గవర్నమెంట్కి ఒక డెసిషన్ మేకింగ్ అనే గవర్నమెంట్ ఉండాలి. దీన్ని రూపమాపాలి అనేటువంటి కృత నిశ్చయం ఉండాలి. దీనివల్ల ఓట్లు పోతాయి అనుకోని, ఓట్లు పోతాయి, ట్రైబల్ ఏరియాలో చాలామంది మాకు ఓట్లు వేయరు, ఆ ఓటు రాజకీయంతో దీన్ని లింకప్ చేస్తారు కాబట్టి దీన్ని సాగుబడి నుంచి దూరం చేయలేకపోతున్నారు. డెఫినెట్గా గవర్నమెంట్కి ఒక విల్లింగ్నెస్ ఉండి ఇది ఏమైనా ఇది హానికరం, ప్రజల జీవితాలతో ఆడుకుంటారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎరాడికేట్ చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయం ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని ఎక్కడెక్కడ ఏరియాలో ఉందో మీరు చెప్పినట్టుగా మ్యాపింగ్ చేసి దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. దాంట్లో ఇంకొక సమస్య కూడా ఉంది. ఎక్కడైతే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో పోలీసులు పోవటం కానీ లేకపోతే వేరే ఏజెన్సీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోవడానికి కానీ సంశయిస్తున్నారు. అది దానికి వరంగా తయారైంది. దాన్ని ఆసరాగా తీసుకొని చాలా రకాలుగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాంతాల్లో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ముసుగులో కల్టివేషన్ జరుగుతోంది. దీన్ని కూడా గవర్నమెంట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని స్పెషల్గా దాని మీద ఫోకస్ పెట్టి చేయగలిగితే డెఫినెట్గా దీన్ని ఎరాడికేట్ చేయవచ్చు. 3 సోర్సెస్ ఉన్నాయండి. ఒకటి బయట నుంచి జరుగుతున్న పెద్ద వ్యాపారం, ఈ సోకాల్ నైజీరియన్స్, వేరే ఇతర దేశస్తులు రాకెట్. ఇంకోటేమో ఇక్కడ కల్టివేట్ చేస్తున్నటువంటి గంజాయి. మూడోదేమో ఈ సింథటిక్ ఇక్కడ తయారయ్యేటువంటి డ్రగ్స్ మాండ్రాక్స్ లాంటి డ్రగ్స్ ఇక్కడ తయారవుతాయి. దానికి తోడు ఎపుడ్రిన్, ఎపుడ్రిన్ దంగుబందులు అవి. సో ఈ 4 సోర్సులు కలిపి పాడు చేస్తారు. బట్ ఎందుకో మరి కర్బ్ చేయలేకపోతున్నాం, పొలిటికల్ విల్ లేదంటున్నారు. దీనికి స్టాఫ్ చాలా తక్కువ ఉండి, మీరు ఒక మాట డిఆర్ఐ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ స్టేట్ మొత్తాన్ని కలిపి? తెలంగాణ స్టేట్కు ఒక 5 మంది 7 మంది 15 మంది ఉంటారు. లేదు నార్కోటిక్ వింగ్ ఏముంది, ఆ సిఐడిలో లప్పును ఒక 6 మంది 7 మంది ఉంటారు. అది పోలీసు వాళ్ళకు ఉండే పోలీసు అంటే మనం చూస్తున్న సేమ్ ఒఫెండర్స్, హ్యాబిచువల్ ఒఫెండర్స్ పట్టుకున్న వాళ్ళని వదిలేసి మళ్ళీ వాళ్ళే అక్కడికి అది స్వేచ్ఛగా వచ్చి మళ్ళీ అది వల వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ఈ సారాయిని నియంత్రించలేక చేస్తున్నారు. వాళ్ళు ఈ గంజాయి వరకు ఎక్కడికి పోతారు? ఇంకో మీకు తెలిసినో తెలీదో ఓపీఎంని మన దగ్గర అమ్ముతారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుపోతే అమ్ముతారు. ఆ ముసుగులో ఎంతో మంది తెచ్చుకుంటారు. ఇప్పుడు మీకు మనం పక్క రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఈ పంట విపరీతంగా పండిస్తారు ఓపీఎంని. అది మందుల కోసం వాడడానికి పంపిస్తారు. ఇండస్ట్రీ, ఇది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఎకరాల్లో వేసుకుంటానని సర్టిఫికేట్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అయ్యా నాకు ఈ సంవత్సరం పంట రాలేదు, ఎకరానికి 45 క్వింటాలే ఈల్డ్ వచ్చింది, మన గసగసాల చెట్టు ఉంది కదండి, అదే ఓపీఎం. ఆ ఓపీఎం చెట్లలో మాకు ఈల్డ్ రాలేదు అని చెప్పి వాళ్ళు బయట వాళ్ళేమో కిలో 5,000కో ఎంతకో కొంటారు. అదే లోకల్ మార్కెట్లో అమ్మినారకు 25,000 వస్తుంది. వాడేం చేస్తాడు, అయ్యా నాకు ఈల్డ్ వచ్చింది ఇంతేనంటాడు, ఇక్కడ అమ్ముతాడు. ఇంకో దారుణం ఉంది. ఓపీఎం హస్క్ అని ఒకటి ఉంది, ఇంతకుముందు డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, దాన్ని ఇప్పుడు అమ్ముకుంటారు. అది యాక్చువల్గా అమ్మకూడదు. మీకు టీ సాయంత్రం 4 గంటలైతే ఇరానీ టీ తాగాలని గొప్ప ఈక్షతో పోతారు. ఎందుకు? ఈ టీలో చాలాసార్లు సీజ్ చేసాం. 20 ఏళ్ల క్రితం మేము సీజ్ చేసాం. ఈ ఓపీఎం హస్క్ చేతుగుడ్డలు అంటగట్టి కట్టేసి టీ పాకెట్లో పడేస్తారు. అది ఏమవుతుంది, ఉడికితే మంచి స్మెల్ వస్తుంది. స్మెల్తో పాటు తాగంగానే ఉత్తేజం వస్తుంది. ఇది నథింగ్ బట్ ఓపీఎం. ఇది ఒకసారి మీరు టీ తాగడం ఒకసారి నువ్వు తాగడం మొదలు పెడితే ఆ టయానికి అక్కడికి వెళ్ళి అదే క్యా ఇరానీ చాయ్ ది అని తాగాల్సింది. సో ఇన్ని విధాలుగా ఉందండి. డాక్టర్ చంద్రచూడ్ గారు, మీరు చెప్పారు సిమ్టమ్స్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరు ఎటువంటి అంటే వీళ్ళని మోటివేట్ చేయడానికి, ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు మారాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి తప్పు అన్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. ఆ తెలుసుకునే స్థితిలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా డెలిబరేట్గా కూడా ఫ్యామిలీని మిస్లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను అంటే నాకు పలానాది ఇస్తే నేను ఇందులోంచి బయటకు వస్తాను, నన్ను ఇది చేయనిస్తే నేను అది చేస్తాను, ఇది ఒక రకమైన ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక డిసీజా? హౌ టు ట్రీట్ దిస్? డెఫినెట్లీ ఇట్స్ ఎ డిసీజ్ అండి. ఇనీషియల్గా మనం ఏంటంటే
జస్ట్ ఫర్ ట్రయల్ ఎలా ఉందో చూద్దాము, టేస్ట్ చూడడానికనో లేకపోతే ఫ్రెండ్స్ అందరూ టేస్ట్ చేశారనో ఇలా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి అది స్లోగా నెలకు ఒకసారి తీసుకునేది కాస్త వారానికి ఒకసారి, రోజుకి ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ లేవడమే దానికోసం లేవడం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంగా సాగుతున్నప్పుడు ఒకసారి డిపెండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, ఉద్యోగాలు పోతున్నాయి, ఏమి చేయని వాళ్ళు ఉన్నారు, అసలు ఏమి చేయకుండా చదువుకుని బాగా ఏమి చేయరు, ఐ మీన్ కన్సంప్షన్ ఆఫ్ దట్ మెటీరియల్ అండ్ దెన్ రెస్ట్ తీసుకోవడం, డబ్బులు కూడా సరిపోవు కదా, సరిపోదు. నెక్స్ట్ దొంగతనాలు, లీగల్ ఇష్యూస్, ఇంట్లో దొంగతనాలు, బయట దొంగతనాలు, అన్ని రకాలుగా. ఒకసారి దానికి డిపెండ్ అయితే గనక వాళ్ళు ఆ సబ్స్టెన్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనుకోండి, దానికోసం ఏ ఎక్స్టెంట్ వరకు అన్నా వెళ్తారు, సొంత పిల్లల్ని చంపుకోవడానికి కూడా వెనకాడు. సో ఇలా వెళ్ళినప్పుడు ఈ స్టేజ్ వరకు రీచ్ అయితే ఏంటంటే ఇనీషియల్గా ఓపీ బేసిస్లో ఏమీ చేయలేము. సో వీ హ్యావ్ టు అడ్మిట్ ద ఇండివిజువల్, అడ్మిట్ చేసి. ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత డేంజరస్గా పరిణమిస్తుందండి? దానివల్ల చనిపోవడం, సూసైడ్ చేసుకుని చనిపోయినా పెద్ద ఆశ్చర్యపోవడానికి లేదు, అలాగే ఇంకొకరిని చంపేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాయింట్ చెప్పాల్సి వస్తే, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 25% ఆఫ్ సూసైడ్స్ అండ్ 50% ఆఫ్ హోమిసైడ్స్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో 40% ఆఫ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్. ఎదుటివాడు రూల్స్ ఫాలో అవుతూ వచ్చినా తాగినవాడు ఎదురొస్తే ఏం చేయాలి? తాగినవాడు డైరెక్ట్గా వెళ్ళి గుద్దితే ఏం జరుగుతుంది? సో 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ అనేవి ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల జరుగుతుంది. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం స్టూడెంట్స్ ఇప్పుడు మనకి మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఏంటంటే ఈ యువత, చదువుకునే వాళ్ళు చదువు వదిలేసి వాళ్ళ కెరియర్ చేసుకోవాల్సినటువంటి బిల్డ్ చేసుకోవాల్సిన సమయంలో ఇటువంటి వాటికి బానిసలు అవ్వడం. వాళ్ళని మనం చూసాం, ఒక స్టూడెంట్లు కాలేజెస్లో బయటికి వెళ్ళనివ్వకపోతే ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, పబ్ కల్చర్ బాగా వచ్చేసింది. ఎక్కడ చూసినా మనం రోజుకొకటి కొత్త పబ్స్ చూస్తున్నాం, రేవ్ పార్టీస్ గురించి వింటున్నాం, ఈ డ్రగ్స్ విస్తృతంగా వస్తున్నాయి. వీళ్ళని ఎలాగా ప్రివెంట్ చేయాలంటే, ఈ ప్రలోభాల నుంచి ఎలా బయటకు తీసుకురావాలి? ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళలో మారాలనే కోరిక వాళ్ళలో కలగాలంటే ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తారు? మన దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క డ్రగ్ అనేది ఒక డిసీజ్ అనేది, మనం డిసీజ్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి మనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం దాన్ని సైకలాజికల్ థెరపీస్లో మనం దాన్ని ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ అని మనం చెప్పుకుంటాం. ఓకే, నేను సమస్యతో బాధపడుతున్నాను, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఒకసారి మనం చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చైల్డ్కు ఎన్నోసార్లు చెప్పి ప్రయత్నం చేసిండ్రు, నువ్వు ఈ దారిలో వెళ్ళొద్దు, మీరు ఈ దారిలో వెళ్ళాలి, చదువుకోవాలి, అమ్మాయిలతో తిరగద్దు, ఫోన్లతో పట్టుకోవద్దు, ఇది ఈ కెరీర్కు మంచి టైం ఇది, ఈ టైంలో మీరు మిస్యూజ్ చేస్తే మళ్ళీ లైఫ్లో సెటిల్ కాలేరు అంటే వాళ్ళ యొక్క లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అని తన చైల్డ్ పైన సెట్ చేస్తుంటారు. కానీ మనం చెప్పే ఈ నీతులు, సూక్తులు, శతకాలు వినే ఓపిక ఎవరికి లేదు. మనం చూస్తున్నాం యూత్ చాలా కోపంగా ఉంటారు, అసలు ఏమైనా మాట్లాడే తల్లిదండ్రులు ఇటువంటి స్టేట్లో ఉన్న వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా, కమ్యూనికేషన్ కూడా ఉండదు. రెస్పాన్సిబిలిటీ to see the children who is moving with whom. Correct. Tell me your friends, I'll tell you what you are. ఈ పియర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అడిక్షన్ మొత్తం ఫ్రెండ్స్ నుంచే వస్తుంది 99%. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పియర్ గ్రూప్కి వచ్చే పిల్లలందరినీ వారానికి ఒకసారి, రోజు ఇంట్లో వస్తాను, ఏరా బాబు కాలేజీకి వెళ్ళావా, ఎన్ని గంటలకు వదిలారు, ఎప్పుడు వచ్చావని కమ్యూనికేషన్ అనేది ఉండాలి. రెండోది తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి మా వాడు ఎన్ని రోజులు కాలేజీకి వచ్చాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఒకసారి అరే బాబు రాండి మా ఇంట్లో భోజనం పెడుతున్నాం అని పిలిపించుకొని ఒక గంట సేపు మాట్లాడితే వాడే చెప్తాడు. వాళ్ళందరినీ పంపించి ఎవరో బ్రదర్ బాగున్నావా, ఏమైంది, షర్ట్ ఏం చిరిగిపోయింది, ఏం ఇట్లా వేసుకున్నావు అది అంటే, అది మా వాడు ఏంటి అంటే, అయ్యో చెప్పొద్దు అంకుల్, నా మీద చెప్పొద్దు, వాడు ఈ మధ్య వాడితో కలిసిపోయి అక్కడ బార్లో కూర్చొని తాగినాడు, నేను వద్దురా అని చెప్తే కూడా వినలేదు, నన్ను నా పేరు చెప్పొద్దు, నెక్స్ట్ సాటర్డే మళ్ళీ బర్త్డే ఉంది, వీళ్ళందరూ కలిపి అక్కడ పోతారని వీడు చెవులో పోతాడు. ఆ ఇంటిమేసీని మనం ఏం చేస్తామంటే, అలాంటి మనం సిచ్యువేషన్లో ఇప్పుడు సార్ చెప్పినటువంటి సిచ్యువేషన్లో క్లయింట్కి మనం ఇన్సైట్ డెవలప్ చేయాలి. తనకు నేను ఆ యొక్క డ్రగ్ ఇంపాక్ట్లో ఉన్నానా లేదా అన్నటువంటి దాన్ని తనకు ఎక్స్ప్రెషన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఏం బాస్ ఇలా ఆల్కహాల్ తాగుతున్నారు కదా, ఏంటి ప్రాబ్లం అంటే, సార్ డాక్టర్లు ఎంతమంది మందు తాగట్లేదు అటువంటి ప్రశ్నించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాకు. డాక్టర్లే మందు తాగమని చెప్తారు, డాక్టర్లే మందు తాగుతుంటారు, మరి వాళ్ళు స్టాప్ చేస్తే నేను స్టాప్ చేస్తాను అంటే ఇంటర్ కోరిలేటెడ్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ డ్రగ్స్. మనం అలాంటి వాటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఏ డాక్టర్ దగ్గర మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎస్ వెళ్ళాము. ఏమైనా మందులు ఏమైనా రాశారా? రాశారు.
ఓకే, ఏ మందులు ఏ టైంలో వాడాలి రాశారా? ఎస్ రాశారు. మందులతో పాటు ఏమన్నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లో ఏమైనా మ్యాన్సనోస్ 250 ml ఏమైనా రాశారా అని అడుగుతాం అనమాట. అలా వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క ఇన్సైట్ లెవెల్ మనం డెవలప్ చేసి ఈ యొక్క ఇన్సైట్ వల్ల ఈ యొక్క సమస్యలు ఎలా బాధపడుతున్నాయని చెప్తాం. అదేవిధంగా మనం ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు డిపెండెన్సీ గురించి. ఈ యొక్క 2 kinds ఏ పర్సన్ అయినా సరే ఒక డ్రగ్ వైపుకు మొగ్గు చూపుతున్నాడంటే 2 కారణాల వల్ల మొగ్గు చూపుతాడు. ఒకటి ఫిజికల్ డిపెండెన్సీ. ఈరోజు తాగకపోతే నిద్ర రాదనో, తాగకపోతే నొప్పులు వస్తాయనో, తాగకపోతే ఏదో నీరసంగా ఉంటానో, ఇలాంటి ఫిజికల్ శరీరం కోసం ఆల్కహాల్ అని తగలడం. 2 మానసికంగా మానసికంగా డ్రగ్కు అడిక్ట్ కావడం. బాధ నుంచి బయటపడేస్తుందనో, సంతోషంగా చేస్తున్నానో, ఆనందంగా ఉంటుందనో, ఇలాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో డ్రగ్ అడిక్ట్ అనేది అవుతారు. మనం ఏం చేస్తామంటే అంటే వాళ్ళకి డైలీ రొటీన్లో వాళ్ళకి కావాల్సినటువంటి హై అటువంటి కనిపించట్లేదు, వాళ్ళకి ఏదో వేరే సబ్స్టెన్స్ తీసుకుని అందులోకి వెళ్ళిపోవాలండి. రైట్. అలాంటి వాళ్ళకు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఫ్యామిలీకి చిల్డ్రన్స్ కూడా మేబీ ఇలాంటి వాళ్ళకు మనం ఈ యొక్క డ్రగ్ అబ్యూజ్ని ఎప్పుడు కూడా మనం ఫ్యామిలీ డిసీజ్ అని మనం చెప్పుకుంటాం. రైట్. సో మొత్తం ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు. దానికి ఒక చిన్న మ్యామ్ ఫ్యామిలీ డిసీజ్ అని చెప్పుకుంటాం. ఏంటంటే డ్రగ్ అని తీసుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాడో, డ్రగ్ తీసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, వీళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి ప్రవర్తన అనేది వీళ్ళకి నచ్చదు డ్రగ్ తీసుకునే వాళ్ళకు. అలాంటి మనం ఏం చేస్తామంటే వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేసి వాళ్ళకి సపరేట్గా కౌన్సిలింగ్ సెషన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. రెడ్డన్న గారు, మనం చూసిన మీరు చెప్పారు ఇంటర్నల్ 4 types ఆఫ్ రీజన్స్ చెప్పారు. బట్ మనం ఇలాంటి వేరే నేషనల్స్, మనం ఇప్పుడు ఆఫ్రికా నుంచి, నైజీరియా నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళని చూస్తున్నప్పుడు వై కాంట్ వి క్యాన్సిల్ దేర్ వీసాస్? మళ్ళీ వాళ్ళు మన దేశానికి రాకుండా మనం ఎందుకు గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఈ టూరిస్ట్ వీసాస్ మనం ఎందుకు డిపెండెంట్గా ఉండి వాళ్ళని ఎలవ్ చేస్తున్నాం? రండి, దిస్ ఫర్టైల్ ప్లేస్, మీరు రండి అని చెప్తున్నాం. మనకు హైదరాబాద్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ మిషతో ఇక్కడ చదువుకొని గొప్పవాళ్ళమై దేశాన్ని ఉద్ధరిస్తాము అనేటువంటి అపోహతో ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మానిటరీ సోర్స్ ఉండదు. ఒకటి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కొందరితో ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళతో కొందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళల్లో కొందరు డ్రగ్ విషయంలో అంటే ముందుగా నువ్వు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు లేవు, నువ్వు ఏ విధంగా బ్రతకాలంటే కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి అని. ఆ డబ్బులు సంపాదించుకునే దానికి మొదటి మార్గం ఏమిటంటే డ్రగ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నానన్న అంటే మనం పట్టుకునే వాళ్ళ శాతం 1% కాబట్టి ఎన్నో విధాలుగా ఎయిర్పోర్ట్లో పట్టుకునేది 1% కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, దీనికి అడిక్ట్ అవుతారు. ఎక్కడో ఒకటి తెస్తాడు గోవా నుంచి. ఎందుకు చేస్తున్నా అర్థమైంది, వీళ్ళని పట్టుకున్నాక పంపించేయాలి కదా. ఇంకో విషయం చెప్తున్నా, అంతకు అక్కడికే వస్తున్నాం మీరు. విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతున్నారు. ఏషియానా అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, రోడ్ 16లో ఆ అడ్రస్ ఇస్తాడు. వీనికి వీసా ఎక్స్పైర్ అయితే అక్కడ నుంచి పోయి ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఓల్డ్ సిటీలో ఏదో ఇంట్లో ఉంటాడు. అక్కడ వీడిని ప్రశ్నించే వాళ్ళు ఉండదు. వీడు పోలీసు వాళ్ళకి పోయి అయ్యా నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నేను ఎక్స్టెన్షన్కి పెట్టుకున్నాను ఇవ్వండి అని చెప్పడము అప్లికేషన్ ఉండదు. వీడిని గుర్తించేవాడు ఉండదు. దానివల్ల ఏమైపోతుందంటే ఇట్లా వీసా అయిపోయిన వాళ్ళు చాలామంది ఒకళ్ళు ఎక్కడెక్కడో స్కాటర్ అయిపోతారు. దాన్ని కరెక్ట్గా అరే మన దగ్గర ఉన్న మెకానిజం, అరే వీడు వీసా వచ్చిన వాళ్ళు ఎంతమంది, వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది, వీళ్ళని చెక్ చేసే అథారిటీ మన దగ్గర ఉంది కానీ చాలినంత లేదు. ఓన్లీ 10% కెన్ డూ ఇట్. అందులో వీళ్ళలో సిన్సియారిటీ ఉండి నాకు వీసా ఎక్స్పైర్ అయింది, లీగల్గా నేను ఇక్కడ ఉండటం లేదు సార్, నాకు 15 days ఎక్స్టెన్షన్ అయింది, ఎక్స్టర్నల్ అఫైర్స్కి పిటిషన్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 1% కూడా లేదు. దానివల్ల ఏమైపోతుందంటే చెకింగ్ అథారిటీ లేదు, కరెక్ట్ మెకానిజం లేదు. దానివల్ల విచ్చలవిడిగా ఇక్కడ ఉండిపోతారు. ఇప్పుడు ఇంకోటి, నా పక్కింట్లో ఎవడో సౌత్ ఆఫ్రికన్ ఎవడో వచ్చి ఉన్నా అనుకో, నేను అయ్యా నా పక్కింట్లో ఎవరో సౌత్ ఆఫ్రికన్ వచ్చాడు, వీడు ఏంటో డ్రగ్గో బిగ్గో రాత్రి అంతా ఉండడు పగులుపూట అంతా ఉంటాడని పోలీసు వాళ్ళకి నేను సమాచారం ఇవ్వాలా. ఆ గోల నాకెందుకు, వాడు ఎట్లా పోతే ఏమని మనం అనుకుంటాం. దాంతో పోలీసు వాళ్ళు అయితే దేవుళ్ళు, అదే కాదు పోలీసు వాళ్ళు అయితే దేవుళ్ళు కాదు, వాళ్ళకి ఏ ఇంట్లో ఎవరున్నారో ఇట్లా మంత్రం అంటే టీవీలో కనపడడానికి. కాబట్టి పోలీసు వాళ్ళు అంతంత మాత్రమే. ఆ ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ చెక్ చేసే అథారిటీలో సఫిషియెంట్ స్టాఫ్ లేరు, పోయినా వాళ్ళకి గుర్తించే వాళ్ళు లేకపోయినారు. రెడ్డన్న గారు మీరు చెప్పిన పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఒకటి పొలిటికల్ విల్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఒక మెకానిజం ఉండాలి. ఈ మూడు లేవు. ఈ మూడు లేని తరుణంలో ఓపెన్ ఫీల్డ్ అన్నమాట. అంతే కదా, సంపాదించడానికి మొదట కారణం అది ఈజీ మనీ. డాక్టర్ చంద్రచూడ్ గారు, మీరు అంటే ఈ సిమ్టమ్స్ ముందుగానే ఇప్పుడు ఫ్యామిలీస్ కొంతమంది
ఇలా ఇందాక చెప్పినట్టు మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి హౌ టు ఐడెంటిఫై దీస్ పీపుల్, ఎడిక్ట్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి మెడికల్ హెల్ప్ కి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిసీజ్ అని చెప్పారు, ఆ స్టేజ్కి వెళ్ళకుండా పేరెంట్స్ కి చెప్పాలి. ఆ స్టేజ్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేయడం అనేది కూడా జరగచ్చు. రైట్, అది ఫస్ట్ అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎలాగైతే పేరెంట్స్ నుంచి ఆస్తులు వస్తాయో, షుగర్లు, బీపీలు వస్తాయో, అట్లాగే సబ్స్టెన్స్ అబ్యూస్ ఈజ్ ఆల్సో జెనెటిక్ ఇన్ ఆరిజిన్. రైట్, మన పేరెంట్స్లో ఎవరికైనా డిపెండెన్స్ ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎవరికన్నా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మధ్యన, పిల్లల మధ్యన ఇంటిమసీ అనేది బాగుండాలి. ఎవ్రీడే పేరెంట్స్కి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతో స్పెండ్ చేసి పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒకవేళ డ్రింక్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లో చెప్పి, అమ్మ ఇవాళ మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు, తాగుదామని అన్నాడు, తాగమంటావా అని పర్మిషన్ అడిగేంత ఫ్రీడమ్ ఉండాలి. ఆ ఫ్రీడమ్ ఉన్న రోజున ఏంటంటే వీడు నిజంగా తాగాలనుకున్న పేరెంట్స్కి చెప్తాడు, చెప్పి వెళ్ళి తాగుతాడు. ఓకే, వీళ్ళు కూడా ఒక పర్మిషన్ ఇస్తే ఒకసారి, రెండోసారి ఒకవేళ తాగినా ఇలాగ చేసేయడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సూపర్విజన్ ఉంటుంది పేరెంట్స్కి, అట్ ద సేమ్ టైం ఆ ఇంటిమసీ ఉంటుంది. వాళ్ళు సబ్స్టెన్స్కి ఎందుకు బానిస అసలు ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనకేంటంటే ఇప్పుడు మారుతున్న సొసైటీలో ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్ అవ్వడం, టైం ఉండకపోవడం, టైం స్పెండ్ చేయకపోవడంతో ఆ ఇంటిమసీ అనేది తగ్గిపోతుంది, దూరం అనేది పెరిగిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్గా పేరెంట్స్ లేరు, లవ్ అండ్ ఎఫెక్షన్ లేదు. సో ఆల్టర్నేటివ్గా ఏంటి, ఇట్లాంటి వాటిలో ఏంటంటే అబ్బా బాగుంది ఒకసారి అంటే దే ఆర్ స్టిమ్యులెంట్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, సిగరెట్ అనేది. సో దానికోసం ఒకవేళ వచ్చింది అంటే మాత్రం వచ్చినా కూడా వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి, పేరెంట్స్ ఐడెంటిఫై చేసి పిల్లలకి ఎవ్రీ డే వాళ్ళని సూపర్వైజ్ చేసి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి సూపర్వైజ్ చేసి కట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. లక్ష్మీనారాయణ గారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా? ఓకే, మనం ఈ యొక్క విద్యార్థులను ఎక్కువగా మన యొక్క డ్రగ్ అడిక్షన్ కనిపిస్తుండదు కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలో ఎస్పెషలీ ఒక సైకాలజిస్ట్తో అట్లీస్ట్ మంత్లీ వన్సో లేదంటే క్వార్టర్లీ వన్సో ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ పైన కావచ్చు, ఈ యొక్క స్టూడెంట్ సైకలాజికల్ ఇష్యూస్, పిల్లల బిహేవియర్ ప్యాటర్న్, ఎక్కువగా కోపాలు రావడం, లైక్ విత్డ్రాన్ గా ఉండడం, అన్ని గమనించే వాళ్ళు ఉండాలి. yes ma'am, ఎమోషనల్ స్టెబిలిటీ కోసం ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ, మోటివేషన్ క్లాసెస్ కానీ, ఒక పేరెంటల్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు సైకాలజిస్ట్తో తన యొక్క పిల్లల యొక్క ప్రవర్తనలో నుండి దోషాలను కానీ సరి చేసుకోవడానికి ప్రొఫెషనల్స్ వాడే సైకాట్రిస్ట్ కావచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్ కావచ్చు, సైకాలజిస్ట్ వాట్ ఎవర్ వేరెవర్ అవైలబిలిటీ ఉన్నటువంటి రిసోర్స్తో కూడా మనం చేయగలిగినట్లయితే ఇటు విద్యార్థుల అవగాహన పెరుగుతుంది, అదేవిధంగా ఇట్లా తల్లిదండ్రుల అవగాహన పెరుగుతుందని అనుకుంటున్నాను. రైట్. సో రెడ్డన్న గారు మీరు చెప్పినట్టు ఈ విషయాన్ని పొలిటికల్ విల్తో అడ్రస్ చేసి, అన్ని షార్టేజెస్ మనం ఎప్పుడు చూసినా నెగిటివే కనిపిస్తున్నాయి మనకి, మన చుట్టూ ఉన్న ఇమేజెస్ చూస్తే భయం వేస్తుంది. యువత ఏమైపోతుందో, మనం దేశ భవిత అయిన యువత నాశనం కాకుండా అందరూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, కుటుంబాలు, విద్యా సంస్థలు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మారాలనేటువంటి భావన, ఎడిక్ట్స్లో కూడా ఇటువంటి భావన రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఈనాటి యథార్థం కార్యక్రమం చూశారు కదండి. మరో ఆసక్తికరమైన అంశంతో యథార్థం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.